आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम लतुस्वन्न सुफूफकुम औ लयखलिफन्नल्लाहु बैन वजूहिकुम। मुस्लिम शरीफ। नमाज में अपनी सफ़ों को सीधी करो, वरना अल्लाह ताला तुम्हारे क़ुलूब में इख्तिलाफ डाल देगा। मुकामी रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने महबूब नगर अपन्नापल्ली में फ्लाई ओवर पुल का संगे बुनियाद रखा। बाद अज़ाम वजीर मौसूफ ने एक सहाफ़ती कॉन्फ्रेंस से मुखातिब करते हुए कहा कि अपन्नापल्ली की पहली फ्लाई ओवर पुल बनाने में तकरीबन 12 साल का अरसा लगा दिया, जबकि मैं MLA मुंतखब होने के बाद 2 माह के अंदर ही इस पुल की तामीर को मुकम्मल करवा कर रियासती वजीर KTR के हाथों इफ्तिताह कराया गया। और मजीद वजीर मौसूफ ने कहा कि इस पुल की तामीर के लिए 71 करोड़ रुपयों को मंजूर करवाया और माजी में पुल की तामीर के मौके पर घरों से बेघर हुए अफराद को डबल बेडरूम मकानात फराहम किया जाएगा। महबूब नगर को हर जहत से तरक्की देना हमारा अव्वलीन मकसद है। इस मौके पर वजीर मौसूफ ने कांग्रेस कायदीन को आड़े हाथों लेते हुए कहा कि TRS हुकूमत पर तनकीद करने का कांग्रेस कायदीन को कोई हक नहीं है। वजीर मौसूफ ने कांग्रेस हुकूमत कायदीन पर इल्ज़ाम आयद किया कि महबूब नगर की गुर्बत का जिम्मेदार कांग्रेस है। कांग्रेस का अगर ये मकसद है कि वो TRS की छवि को बिगाड़ना चाहती है तो वो खुद बदनाम हो जाएगी। इस मौके पर जिला कलेक्टर S वेंकट राव, सदर नशीन बल्दिया KC नरसिम्लू, नायब सदर नशीन ताटी गणेश और दीगर मौजूद थे। ఈ ప్రాంతంలో వెళ్ళాలంటే కంపల్సరీ గేట్ దగ్గర ఆగాల్సిందే। గంటకు రైల్వే గేట్ పోవడం అనేది మనం చూస్తూ వచ్చాం। ఎవరైనా అంబులెన్స్లో పోతుంటే కూడా భయపడేది, రైల్వే గేట్ పడ్డదంటే ప్రాణం ఉంటుందా పోతుందా అని భయపడేది। కానీ ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం KCR గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ అందరూ శాసనసభ్యునిగా నన్ను ఎన్నుకున్న తర్వాత కేవలం 2-3 నెలల్లోనే రాత్రి మగళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి అధికారులను 2-3 షిఫ్ట్లు ఏర్పాటు చేయించి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత టార్గెట్ ఇచ్చి లైట్లు పెట్టి ఫ్లడ్ లైట్లు పెట్టి అడ్వాన్స్గా 2 నెలల ముందే డేట్ డిక్లేర్ చేసినాం। 17 తారీఖు నాడు ఓపెన్ చేయాలి, మీరు ఏం చేస్తారో తెలియదని చెప్పి అధికారులను అప్రమత్తం చేసి ఆనాటి కలెక్టర్ గిరిజాశంకర్ గారు కూడా రాత్రి పగళ్ళు వాళ్ళని వాచ్ చేసి 12 సంవత్సరాలు నానుస్తూ వచ్చిన బ్రిడ్జ్ను 2 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఒక భరోసా గెలవగానే చేస్తాడు మా పిల్లవాడు అని చెప్పి భరోసా కల్పించిన దానికి మొట్టమొదటి పని ఈ బ్రిడ్జ్। మా యువ నాయకుడు KTR గారు కూడా ఆయన మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి మంత్రి హోదాలో ఆయన ఇనాగరేషన్ చేసింది కూడా మొట్టమొదటి బ్రిడ్జ్ ఇదే, ఇక్కడికే రావడం జరిగింది। మంత్రి ప్రమాణ స్వీకారం చేసి
మహబూబ్నగర్కి వచ్చి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ బ్రిడ్జ్ ఒకటే బ్రిడ్జు, రష్ ఎక్కువ ఉండాలి మూలాన పైన కూడా యాక్సిడెంట్ అయి ఒక 3-4 చనిపోవడం కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రెండవ బ్రిడ్జ్ ఉండాలని చెప్పి మరి పట్టుబట్టి ఈరోజు 32 కోట్లతో బ్రిడ్జు, 39 కోట్లతో ల్యాండ్ అక్విజిషన్ అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపు 71 కోట్లతో మహబూబ్నగర్కు మరొక మణిహారంగా ఈ బ్రిడ్జిని ఇలా ప్రారంభించడం జరిగింది. ఇక మన మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ అడుగుపెట్టినప్పుడు మయూరి నర్సరీ ఈరోజు కేసీఆర్ పార్క్ నుంచి మొదలుకుంటే మెడికల్ కాలేజ్ నుంచి మొదలుకుంటే అడుగడుగున అభివృద్ధి అనేది కళ్ళకు ఉన్న వాళ్లకు మంచి మనసుతో చూసినటువంటి వాళ్లకు అవన్నీ కూడా కనపడుతూ వస్తాయి. అటు ప్రజానీకం కూడా కరెంటు లేక మంచినీళ్ళు లేక పెన్షన్ రాక అవస్థలో ఉన్నటువంటి ప్రజానీకానికి వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి లక్షలాది మంది పేద వర్గాలకు ఇవాళ మా ప్రభుత్వంలో అనేక పథకాలు రావడం, పెళ్లిళ్లకు, పేరెంటాలకు, పుట్టినళ్లకు, చనిపోయిన వరకు కూడా అనేక రకాలుగా చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంటి వరకు పంపేటట్లు అనేక కార్యక్రమాలు ఇలా మా ప్రభుత్వంలో నిర్వహించడం మీకు అందరూ కూడా కనిపిస్తూ ఉంది. పోతే ఈరోజు ఈ బ్రిడ్జు గతంలో బ్రిడ్జ్ కట్టినప్పుడు చాలామంది ఇప్పుడు వచ్చి మాకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. సార్ మాకు డబ్బులు రాలేదు, మరి మాకు లెక్కలలోనే డబ్బులు వచ్చినట్లున్నాయి కానీ మా చేతికి పైసలు పడలేదు సార్, దాని మీద ఎంక్వైరీ చేయాలి సార్ అని చెప్పి వారు కోరడం జరిగింది. నేను కలెక్టర్ గారికి ఇచ్చాను. అది 12-15 సంవత్సరాల క్రితం జరిగింది, దాదాపు 10 సంవత్సరాల క్రితం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో కమిటీ చేసినాం. అవన్నీ పాత ఫైల్స్ అన్నీ దొరికినాయి. క్షుణ్ణంగా పరిశీలిస్తాం, ఫిజికల్గా ఎంక్వైరీ కూడా చేస్తాం. టెక్నికల్గా కొంతమంది దొంగలు దొరకకుండా చెక్కులు తీసుకొని వాళ్ళతో ఎంటీ చెక్కులు తీసుకొని డబ్బులు డ్రా చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. అవి కూడా పరిగణలోకి తీసుకుంటాం. వాటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టేటట్టు కూడా గ్యారెంటీ చేస్తాం. పేద ప్రజలను మోసం చేసే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టాం. అభివృద్ధి నిరోధకులు, పేద ప్రజలను మోసం చేసినటువంటి వాళ్ళు, పేద ప్రజలను దోపిడీ చేసినటువంటి వ్యవస్థను ఈ రాష్ట్రంలో లేకుండా నిర్మూలించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. హాయంలోనే కదా ఇవన్నీ మహబూబ్నగర్ దివాలా తీసింది. కాంగ్రెస్ హాయంలోనే 14 లక్షల మంది వలసలు పోయినరు. కాంగ్రెస్ హాయంలోనే రైతులు పెట్టుబడి లేక చనిపోయినరు. కాంగ్రెస్ హాయంలోనే ఈ నగరానికి 14 రోజులకోసారి నీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ హాయంలోనే ఉదయం 3 గంటలు రాత్రి 3 గంటలు కరెంటు ఇచ్చిండ్రు. ఒక పెళ్లి అయితే ఒక రూపాయి ఇవ్వలేదు, ఒక చనిపోతే ఒక డబ్బు ఇవ్వలేదు. హాస్పిటల్ మొత్తం దివాలా తీయించారు. ఈ మహబూబ్నగర్ దివాలా తీయించారు. ఉన్న బైపాస్ రోడ్ శాంక్షన్ అయితే కూడా ఎక్కడో పట్టుకొని పోయినరు. ఏం చేయలేదు. ఆ కాంగ్రెస్ హాయంలోనే 12 సంవత్సరాలు బ్రిడ్జ్ కట్టి ఎట్లా కట్టింది ఆ బ్రిడ్జు? దిక్కుమాలినట్లు కట్టింది. ఇవాళ మేము వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును ప్రారంభించినాం. వాళ్ళు కట్టిన బ్రిడ్జి కింద కనీసం 10 టీఎంసీ నీళ్ళు ఎక్కడ కూడా లేవు. మేము కట్టే పాలమూరు రంగారెడ్డి జిల్లా కింద కరివేనా మొన్న వచ్చి చూసారు మీరు, కనిపించింది ఆ కరివేనా? ఉదండపూర్ చూడండి, పాలెం దగ్గర చూడండి, వట్టెం రిజర్వాయర్ చూడండి, ఏదులాపూర్ చూడండి. జూరాల కన్నా 3-4 గంటలు పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినాం మేము. కాళ్ళలు లోతే నీళ్ళు వస్తాయి, కాళ్ళలు లోకి పడేస్తే నీళ్ళు వచ్చి పడతాయి. అందులో మీరు కూడా వచ్చింది ఆ రోజు. మీలాంటి వాళ్ళే స్పందించాలా, వాళ్ళకు ధీటుగా. మీరు కూడా ఈ ప్రాంత బిడ్డలు, ఈ మట్టిలో పుట్టిన బిడ్డలు. రేపు అభివృద్ధిలో మీకు కూడా లాభం జరుగుతుంది. ఇక్కడ ఆనాడు ఎన్ని పంటలు పండినాయి, ఈరోజు ఎన్ని పంటలు పండినాయి. కరోనా వచ్చినా కూడా ప్రతి ఊరికి లారీలు పంపించి కొనుక్కొని మళ్ళీ బ్యాంకులో అకౌంట్లు వేసినాం. కరోనా సమయంలో కూడా 7,500 కోట్లు రైతులకు పెట్టుబడి ఇచ్చినాం. रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने शहर महबूबनगर में वाक़े इनगुंडा के सागरा कॉलोनी में सागरा कम्युनिटी हॉल कंपाउंड वॉल की तामीर का संग बुनियाद रखा। इस संग बुनियाद के मौके पर सदरनशीन बल्दिया केसी नरसिम्लू, डीसीसीबी नायब चेयरमैन के वेंकटैया, काउंसलर वनजा, काउंसलर कट्टा रवि किशन रेड्डी, सागरा संघम कायदीन और दीगर मौजूद थे।
हरे ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येद्रा कुङ्कुमान् समर्पयानुग्रहसिद्ध्यर्थम् ओम विनायकाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणध्यक्षाय नमः ओम कलाचन्द्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुण्डाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेमाम्बराय नमः ओम स्कान्दपुरुषाय नमः ओम सिद्धिविनायकाय नमः ओम कुमारगुरवे नमः ओम लक्ष्मी गणपतये नमः इति श्री महागणाधिपतये नमः अनुग्रहान् धूपं दर्शयामि कोई अगरबत्ती वेली ध्रुवन्त इन्द्राक्षग्निश्चर सन्धारयतां ध्रुवं ध्रुवं तिरं धिरं हरिः भूमाता सहित लक्ष्मीनारायण स्वामी देवताभ्यो नमः ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते पुनः तन्नो अस्पदे चतुष्पदे ओम शांति 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 वेंकटेशो वासुदेवो प्रद्युम्न विक्रमाः शंकर्षणो निरुद्धश्च शेषाद्रिपतिरेव च जनार्दनो पद्मनाभो वेंकटाचलवासिनाः सृष्टिकर्ता जगन्नाथो माधवो भक्तवत्सलाः गोविंदो भूपति कृष्णा केशवो गरुडध्वजाः श्रीधरा पुण्डरीकाक्षो सर्वदेवोत्सो हरिः श्रीनारसिंहा महासिंहा स्तोत्राकारा पुरातनाः रमानाथो महीभर्ता भूधरः पुरुषोत्तमाः चोलपुत्रा प्रियशान्तो ब्रह्मादीनां वरप्रदाः। आज महबूबनगर में मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज कंटिन्यूम बिजनेस सोल्यूशन का इफ्तिताह अंजाम दिया। इस मौके पर उन्होंने कहा कि हैदराबाद की तर्ज पर यहाँ भी ऐसे दफातर खुल रहे हैं जो ताजिरीन को उनके कारोबार में आसानी और सहूलत फराहम करते हैं। ये सारे ज़िले के लिए खुश आइंद बात है। एमडी फराज अहमद ने बताया कि महबूबनगर में ये इदारा अपने आप में एक इनफरादियत रखता है। हम मुकामी ताजिरीन को उनके कारोबार में आसानी और टैक्स वगैरह की अदायगी में सहूलत फराहम करेंगे और इनकी रहनुमाई करेंगे। यूँ कहा जाए तो ताजिरीन के तमाम मसाइल के हल हमारे पास हैं। इस मौके पर दीगर मेहमान सदनशीन बल्दिया केसी नरसिम्लू, सैयद शफीक कॉन्ट्रैक्टर, सर्कल इंस्पेक्टर ऑफ पुलिस राजेश्वर गौड़, मुकामी काउंसलर अब्दुल रशीद मुश्ताक, मोहम्मद मुनीर अहमद, CA बानी ओ CEO, मिनहाज बानी ओ CEO लैंडमार्क वगैरह मौजूद थे। फ्यूचर ग्रोथ है ऐसा क्या आप बेफिक्र है, माइनर बहुत अच्छा है। Hi, I'm Faraz Ahmed, Managing Director of Continuum Business Solutions. This is a professional business consulting firm. Our aim is primary aim is helping helping and support to the business entities in respect of their business in respect of their business and in understanding their compliances of financial aspects. Most of the business entities, most of the business entrepreneurs lack of financial aspects and
acumen of their business about various compliances with respect to their business. We as domain experts want to help the business entities as disseminating knowledge in a great awareness and help making compliances so that their hard earning of money should not be wasted. Interest and जिला महबूब नगर के इलाके मोती नगर में खवातीन के लिए सैयद शफीउद्दीन कादरी की जानिब से तामीर किए गए दुरूद खाने का मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ के हाथों इफ्तिताह अमल में आया। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि TRS हुकूमत एक सेक्युलर हुकूमत है जो मज़ाहिब से बुलंद होकर आवाम की तरक्की को अपना मकसद समझती है, जबकि दीगर पार्टी सिर्फ इंतखाबी वादों तक महदूद हुआ करती थी। तेलंगाना रियासत के क़याम के बाद हर तबके को तेलंगाना हुकूमत स्कीमात के जरिए मदद पहुंचाने का काम कर रही है। इस मौके पर वजीर मौसूफ ने मोती नगर के लिए 4 एकड़ कब्रिस्तान अराजी के साथ साथ कम्युनिटी हॉल की तामीर के लिए ज़रूर इक़दामात उठाया जाएगा। इस मौके पर वजीर मौसूफ के हमरा सदर नशीन बल्दिया KC नरसिम्लू, नायब सदर नशीन बल्दिया ताटी गणेश और दीगर मौजूद थे। मौजूद मेहमानों की गुलपोशी करते हैं जनाब सैयद शफीउद्दीन कादरी साहब। मैं शुरा से दरखास्त करूंगा कि वो समाजी फासले को बरकरार रखें। प्लीज मेंटेन सोशल डिस्टेंस, वी आर अंडर कोविड, प्लीज कोऑपरेट। आवाज नहीं आ रहा साहब, मैं दूर हूं सर आपसे। हमारे बड़े सदर इब्राहिम भाई और हमारे दोस्त शफी भाई, हमारे चेयरमैन साहब KC नरसिम्हा साहब, हमारा वाइस चेयरमैन साहब गणेश साहब, हमारे फ्लोर लीडर्स हमारा शबीर भाई, रविकिशन रेड्डी साहब और म्युनिसिपल कमिश्नर सुरेंद्र साहब, MRO साहब, सैयद फशीउद्दीन साहब, शबीर काउंसलर साहब, मोहम्मद खाजा पाशा साहब, राशिद खान काउंसलर साहब, श्रीनिवास रेड्डी साहब, मोहम्मद अमजाद साहब। जगह में मैं अच्छा 4 एकड़ का जमीन दे देंगे, इतना जल्दी हो तो दे देंगे। और वहाँ मस्जिद बनाने वो कम्युनिटी हॉल का भी देने का है। बाबू थोड़ा आते बेटा। जाबर भाई आइए, क्या दिख रहा जाबर भाई? वो आ रहा जाबर भाई को गुलपोशी करो, गुलपेश करो सब। बारिश भी आने की रेडी है जी। फिर 5 ही मिनट में मजे की स्पीड चल रही थी। डेफिनेट वो कब्रिस्तान के भी आ रहे सब, कब्रिस्तान के भी आज बिरयानी खाने के बाद यहाँ से ऑफिस न को जाओ, यहाँ से किधर है जमीन बताने के लिए भी जाओ। 227 है तो 237 दे देंगे आपको, कहीं कितना जगह है तो उतना दे देंगे। आप ही जहाँ से जाओ, सर्वेल हमारे साथ सर्वेल बुलाओ, कहाँ फोन करो, सर्वेल बुला के अभी कहाँ बता देके उसको दे देंगे। और ये औरतों के लिए और थोड़ा पीछे थोड़ा प्लेस है तो भी वो घर को सीधा दे दिए तो कुछ न कुछ उन लोगों का फ्यूचर में। और मैं थोड़ा पैसे भी देता हूँ ऊपर के भी, सेंटर का कुछ लगाएंगे, वहाँ मस्जिद का भी देने का है, वो भी अपन बैठ के बात करेंगे। हमारा गवर्नमेंट आप लोग जानते हैं, हमारा गवर्नमेंट सेक्युलर गवर्नमेंट है। आज तक तेलंगाना में, आंध्र प्रदेश गवर्नमेंट में, महबूब नगर में इलेक्शन आ रहा बोले तो कास्ट फीलिंग लगाना, नहीं तो कम्युनल फीलिंग लगाना। कोई तो हैदराबाद में रहना, 2 जने हैदराबाद में मारना, 1 जने महबूब में मारना। 50 साल से यही धंधा चले उन लोग। पीने का पानी नहीं है, शादी हो तो शादी मुबारक नहीं है, पेंशन का पैसे नहीं है, 50, 100, 200 बस उतना ही।
हम आने के बाद ये मोती नगर में हर एक घर में मैं समझता हूँ 100 लोगों को 2000 रुपए पैसे आ रहे, हर एक घर को पानी आ रहे, हर एक घर में शादी होगा तो शादी मुबारक आ रहे। और आज जिला महबूबनगर मुस्तकर के वार्ड नंबर 31 वीरनापेट मुत्तसिल आमिना मस्जिद के करीब शाह फैसल जिले मिनारिटी नायब चेयरमैन के जेर निगरानी MLC इंतखाबात के पेश नज़र शऊर बेदारी प्रोग्राम मुनक्किद किया गया। इस प्रोग्राम के तहत 2017 से कबल ग्रेजुएट तकमील करने वाले अफराद को वोट इंदराज करवाया गया। इस मौके पर जिले मिनारिटी चेयरमैन जहीर अख्तर ने मीडिया नुमाइंदों से मुखातिब करते हुए आवाम से अपील की कि जो भी 2017 से कबल ग्रेजुएट तकमील किया है वह ज़रूर अपना वोट इंदराज करवाएं। आज इस MLC शऊर बेदारी प्रोग्राम के तहत 150 ग्रेजुएट वोट इंदराज कराए गए। इस मौके पर कांग्रेस कायदीन ने भी शिरकत की, जिनमें TPCC सेक्रेटरी विनोद, TPCC सेक्रेटरी NP वेंकटेश, जिले महिला कांग्रेस अनीता रेड्डी और दीगर मौजूद थे। మార్చిలో జరగబోయేటటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్ మహబూబ్నగర్ రంగారెడ్డికి సంబంధించి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఓటర్ ఎన్రోల్మెంట్ ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్స్ 2017 కన్నా ముందు పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి, అదేవిధంగా ఈ ఈరన్నపేట ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ను ఎన్రోల్మెంట్ చేయించడానికి పట్టణ కాంగ్రెస్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అసలు గ్రాడ్యుయేట్లు ఎందుకు ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే, గత 6 సంవత్సరాల నుండి మనం పరిస్థితులను చూస్తే ఇచ్చిన ఉద్యోగాల కన్నా తీసేసిన ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పిన మాటనే ఈరోజు వరకు మన TSPSC వాళ్ళు మేము 29,000 పోస్టులు భర్తీ చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతకుముందు అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం వస్తుంది, 70,00,000 ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తాయని చెప్పినటువంటి పరిస్థితుల్లో 6 సంవత్సరాల్లో ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి, నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. దాంతోపాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు, టీచర్లు వాళ్ళు కూడా ఈ కరోనా పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను కూడా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. नारायणपेट जिला मक्थल के आज़ाद नगर चौराहे पर बीजेपी पार्टी की जानिब से MLC इंतखाबात के ज़िमन में शऊर बेदारी प्रोग्राम मुनक्किद किया गया। इस प्रोग्राम में बीजेपी संपर्क अभियान चेयरमैन गोंडैया ने शिरकत करते हुए आवाम से गुजारिश की कि डिग्री पास अहबाब अपना वोट इंदराज कराते हुए वोट हक इस्तेमाल करें और आने वाले इंतखाब में बीजेपी पार्टी के उम्मीदवार रामचंद्रा को भारी अक्सरियत से जीत दिलवाने की अपील की। और उन्होंने मजीद कहा कि तेलंगाना में सिर्फ खानदानी हुक्मरानी चल रही है, जिससे आवाम के हर तरह के हुकूक पामाल हो रहे हैं। इस मौके पर कमोबेश 300 से ज़ायद वोटर्स ने अपना वोट इंदराज किया। इस प्रोग्राम में मल्लिकार्जुन, राजशेखर रेड्डी, पापी रेड्डी, कुरुमैया और दीगर मौजूद थे। मक्थल से नुमाइंदा सिटी इंडिया न्यूज़ रहमत अली की रिपोर्ट। త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులైన వాళ్ళని గుర్తించి భారతీయ జనతా పార్టీ మక్తల అర్బన్ మండల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుడు రామచంద్రరావు గారే మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర పార్టీ ప్రకటించింది కాబట్టి వారి గెలుపు కోసం మక్తల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసే గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఓటర్గా నమోదు చేస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి మరి ఇక్కడ దాదాపు 200-300 మందిని ఓటర్గా నమోదు చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మరొకసారి గెలవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఊహాలోకంలో ఉండి ప్రజలను మరిచి ప్రజా సమస్యలను గాలి కొదిలి ఈరోజు ఒక కుటుంబ పాలన జరుగుతున్నది. నీళ్లు, నియామకాలు, నిధులు అన్నీ కూడా ఒక కుటుంబానికి వర్తిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతంతా కూడా ఈరోజు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మరి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఇతరత్ర ఎన్నికల్లో కానీ అనుకూలంగా ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటర్ లిస్టు నమోదును ఉధృతంగా చేస్తున్నాం.
नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक़ की आवाज़।